ఓవైపు టీజీపీఎస్సీ కీలక సమావేశం, మరోవైపు తగ్గేదేలే అంటున్న రాజకీయం. దీంతో గ్రూప్ 1 పరీక్ష విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? టీజీపీఎస్సీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? గ్రూప్ 1 మెయిన్స్ పై ఇప్పటికే సంచలన తీర్పును వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను రద్దు చేసింది. రీవాల్యుయేషన్ చేయాలని లేకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో న్యాయ నిపుణులతో కీలక సమావేశం నిర్వహించింది టీజీపీఎస్సీ. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని నిర్ణయించింది. తీర్పుపై ప్రభుత్వానికి నివేదిక పంపిన టీజీపీఎస్సీ ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది. అంతేకాదు అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు టీజీపీఎస్సీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. గ్రూప్ 1 అంశం ఇటు రాజకీయంగానూ రచ్చరేపుతోంది. తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాల్సిందని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. టీజీపీఎస్సీ అవినీతిపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలని కూడా కోరుతోంది. అంతేకాదు హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసేందుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. ఆ సమయంలో చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో టీజీపీఎస్సీ కమిషన్ సభ్యుల్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కోర్టు తీర్పును అమలు చేసి పరీక్ష మళ్లీ నిర్వహించాలన్నారు. చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందాతనంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వం ఉంది, విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని, అదేవిధంగా ఇంతమంది ఉండగా ఇన్ని లోపభూయిష్టంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు, ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చెలగాటమాడతారు, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతా ఉన్నాం. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తోంది బీజేపీ. వ్యవస్థలో లోపముందన్న విషయం అర్థమైందన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. యూపీఎస్సీని చూసి టీజీపీఎస్సీ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అర్హత లేని వాళ్లతో వాల్యుయేషన్ చేయించడం వల్లే సమస్యలొచ్చాయని, ఇప్పటికైనా నిపుణులతో రీవాల్యుయేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నష్టం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రామచంద్రరావు. ఎవరెన్నో అర్హత లేని వాళ్ళతో కూడా ఎవాల్యుయేషన్ చేయిస్తున్నారని చెప్పేసి బయటపడతా ఉన్న విషయాలు. సో దీనివల్ల ఏమవుతుంది, అసలైన మెరిట్ స్టూడెంట్స్కు లేకుంటే రావాల్సినటువంటి దీనిలో ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. మొత్తంగా టీజీపీఎస్సీ నివేదికపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.